నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. నీటి కొరత ఇప్పుడు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. భూగోళంలో 3వ వంతు నీరే కదా. ఎందుకు ఈ నీటి కరువు అంటే, ఇంత నీరు ఉన్నా కూడా ఇందులో కేవలం 2.7% మాత్రమే తాగునీరు. అందుకే జాగ్రత్తగా వాడుకోవాలి, లేదంటే మనకు మన భవిష్యత్ తరాలకు భూమి మీద చోటు ఉండదు. ఇప్పటికే దేశంలో ఐటీ రంగంలోనే మొదటి స్థానంలో ఉన్న బెంగళూరు ఈ నీటి కరువు విషయంలో కూడా నెంబర్ 1 స్థానానికి చేరుకుంది. ఇది కనుక ఇలాగే కొనసాగినట్లయితే తొందరలోనే దక్షిణాఫ్రికా రాజధాని కేప్ టౌన్ సరసన నిలిచిపోయే అవకాశం ఉంది. ఎందుకు అంటే, కేప్ టౌన్లో గతేడాదే అంటే 2013 ఏప్రిల్ 14న కేప్ టౌన్ను ప్రపంచంలోనే మొట్టమొదటి నీటి రహిత నగరంగా ప్రకటించారు. అసలు కేప్ టౌన్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి చూసినట్లయితే, కేప్ టౌన్లో 2017-18లో తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంది. అందులో 2017లో ఇది పీక్ స్థాయికి చేరుకుంది. ఆ సమయంలో రిజర్వాయర్లలో నీరు దారుణమైన స్థితికి పడిపోవడము, నీటి సరఫరాలో కూడా రేషన్ విధించారు. నీటి కొరత కారణంగా డే 0 అమలు చేశారు. రోజువారీ రేషన్ నీటి కోసం క్యూలు, ఇప్పటికి కూడా అదే పరిస్థితి. 2 రోజులకోసారి స్నానాలు. ఇక 10 లక్షల మందికి నీటి కలెక్షన్లు తొలగించారు. పెట్రోల్ పంపులకు వెళ్ళి పెట్రోల్ కొనుక్కున్నట్టుగా నీటిని కొనుక్కోవాలి. అది కూడా 25 లీటర్ల వరకు మాత్రమే అనుమతి. అంతకు మించి కనుక వాడుకోవడానికి లేదా తీసుకోవడానికి ప్రయత్నించినట్లయితే వారిని అడ్డుకోవడానికి అక్కడ పోలీసులు, సైన్యం కాపలా ఉండే పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే బెంగళూరులో కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈ నీటి కొరతకు ఈ 2 నగరాల్లో చాలా పోలికలు కనిపిస్తాయి. ఒకసారి కేప్ టౌన్ కనుక చూసినట్లయితే ఇక్కడ సుదీర్ఘకాలం సగటు కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అలాగే తక్కువ వర్షపాతం వల్ల కరువు, రిజర్వాయర్లలో నీటి మట్టాలు తగ్గిపోవడం, జనాభా వేగంగా పెరిగిపోవడం, పట్టణీకరణ ప్రణాళిక లేకుండా జరగడం, అట్లాగే నీటి వినియోగాన్ని ఇష్టానుసారంగా వాడేయడం, కేప్ టౌన్లో ఉన్న ద వాటర్ స్కల్ఫ్ డ్యామ్ సామర్థ్యంలో 11.3% నీరు లెవెల్ పడిపోవడం. ఇదే సేమ్ మనం గనక ఇందులో బెంగళూరులో గమనించినట్లయితే కావేరీ బేసిన్లో తక్కువ వర్షపాతం ఉండడం, నగరం నీటి సరఫరాలో 60% వాటా కలిగి ఉండడం, భూగర్భ జలాల నిల్వలు క్షీణించడం, బెంగళూరులోని కేఆర్ఎస్ డ్యామ్ సామర్థ్యంలో 28% పడిపోవడం, అంటే నీటి నిల్వలు లేకపోవడం. ఇక దీనివల్ల ఏమైందంటే 13,900 పబ్లిక్ బోర్వెల్స్లో 6,900 బోర్వెల్స్ ఎండిపోయాయి. తక్కువ వర్షపాతం ఉండడం, వేగవంతమైన ప్రణాళిక లేని పట్టణీకరణ, పడిన వర్షం భూమిలోకి ఇంకకుండా కాంక్రీట్ భూమిని కప్పేయడం, పడిపోయిన భూగర్భ జల మట్టాలు, ఇవన్నీ కలిసి ఇప్పుడు కేప్ టౌన్ సరసన బెంగళూరును చేర్చబోతున్నాయి. ఇది కేవలం ఒక కేప్ టౌన్లోనో లేదంటే బెంగళూరులోనో ఉన్న పరిస్థితి కాదు. దేశంలో, ప్రపంచంలో ఉన్న మెట్రోపాలిటన్ నగరాలన్నింటిలోనూ భవిష్యత్తులో ఎదుర్కోబోయే పరిస్థితులే. ఇప్పటికే హైదరాబాద్ ఇలాంటి నీటి కరువుకి దగ్గరలో ఉంది. ఇక దీన్ని కనుక నివారించాలి అంటే ఆ బాధ్యత పౌరులుగా మన చేతుల్లోనే ఉంది. దానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయంటే, ఇంట్లోని ట్యాప్లన్నీ లీకేజ్ లేకుండా చూసుకోవాలి. ఇక ముఖం కడుక్కునేటప్పుడు, అంట్లు కడిగేటప్పుడు జనరల్గా నల్లా ఓపెన్ చేసి పెడతారు. అలా కాకుండా అవసరమైనంత వరకు బకెట్లో నింపుకొని వాడుకుంటే చాలా వరకు నీటిని ఆదా చేయొచ్చు. ఇక రోజు కారు, బైక్ను నీటితో కడుగుతుంటారు కొందరు, దాన్ని అవాయిడ్ చేయాలి. మెట్లు, ఇంటి ముందు నేల బాగా నీళ్ళు పోసి కడగడం, అది కూడా అవాయిడ్ చేయొచ్చు. తక్కువ నీటితో బట్టలు ఉతకడం. ఇంకోటి, స్నానానికి షవర్ బదులు బకెట్లో పట్టుకొని వాడుకోవడం. చెట్లకు పైప్తో కాకుండా మగ్గులతో నీరు పోయడం. ఇంట్లో వాషింగ్ మెషిన్స్, అంట్లు కడిగే నీళ్లు రీసైక్లింగ్ చేసి బాత్రూమ్, టాయిలెట్లలో వాడుకోవచ్చు. ఇక అతి శుభ్రతతో కడిగిందే కడగకుండా జాగ్రత్త వహిస్తే మనం కొంతలో కొంత నీటిని ఆదా చేయొచ్చు, ప్రపంచాన్ని కాపాడొచ్చు, మనము బాగుండొచ్చు, మన భవిష్యత్ తరాలు బాగుండేలా చూడొచ్చు. నాయకులారా, మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజలారా, మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్.